వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 17 ఏళ్ల సూర్య తల్లి ఒక అనారోగ్యంతో ఉన్న అన్న. ఇది అతని కుటుంబం. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అబ్బాయి ఇప్పుడు ఒక శవం. కథ అయిపోయాడు. కనీసం అలా ఉండాల్సింది. కానీ ఈ దేశంలో ఒక పిల్లాడి హత్య కూడా ఎక్కువసేపు హత్యగా ఉండదు. ఎవరో దాన్ని రాజకీయంగా మారుస్తారు, ఎవరో దాన్ని సిద్ధాంతంగా మారుస్తారు, ఎవరో దాన్ని హ్యాష్ ట్యాగ్ గా మారుస్తారు. చివరికి చనిపోయిన పిల్లాడే కనిపించకుండా పోతాడు. సూర్య చనిపోయిన రోజు అతని తల్లి ఏడ్చింది. అతని చెల్లెలు న్యాయం అడిగింది. ఆమె రాజకీయాలు మాట్లాడలేదు, టీవీ డిబేట్లు పెట్టలేదు, రాజ్యాంగ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఒక్క మాట చెప్పింది, నాకు న్యాయం కావాలి. కానీ సోషల్ మీడియాలో విచిత్రమైన నాటకం మొదలైంది. హత్య జరిగినప్పుడు నోరు తెరవని చాలా మంది ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అకస్మాత్తుగా మేల్కొన్నారు. సూర్య గురించి 2 లైన్లు రాయకపోయిన వాళ్ళు అసద్ గురించి 2 పేజీలు రాశారు. సూర్య కోసం ఒక పోస్ట్ కూడా పెట్టని వాళ్ళు అసద్ కోసం థ్రెడ్లు రాశారు. ఒక్కసారి పాత్రలు మార్చి ఊహించుకో. సూర్య అనే హిందూ అబ్బాయి అసద్ అనే ముస్లిం అబ్బాయిని కత్తులతో పొడిచి చంపి ఉంటే ఈ దేశం ఇంత మౌనంగా ఉండేదా? ట్విట్టర్ ఇంత నిశ్శబ్దంగా ఉండేదా? టీవీ స్టూడియోలు ఇంత ఖాళీగా ఉండేవా? మానవ హక్కుల యోధులు ఇంత ఆలస్యంగా మేల్కొనేవారా? లేకపోతే హ్యాష్ ట్యాగులు పేలిపోయేవా? డిబేట్లు మండిపోయేవా? దేశమంతా ఆగ్రహంతో ఊగిపోయేదా? ఇదే అసలు ప్రశ్న. ఎందుకంటే సూర్య గురించి తెలియదు, కానీ సూర్య గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదని భావించారు. అదే చాలా మందిని కలవర పెడుతోంది. గాజా గురించి తెలుసు, సిరియా గురించి తెలుసు, ప్రపంచ నలుమూలల బాధ గురించి తెలుసు. కానీ తమ దేశంలో 17 ఏళ్ల సూర్య హత్య గురించి మాట్లాడాల్సినప్పుడు అకస్మాత్తుగా నిశ్శబ్దం. ఇక్కడే అసహ్యం మొదలవుతుంది. సూర్య చనిపోయిన రోజు చాలా మంది మౌనంగా ఉన్నారు. అసద్ చనిపోయిన రోజు అదే గొంతులు ఒక్కసారిగా గర్జించాయి. అక్కడే ప్రశ్న మొదలవుతుంది. నిజంగా మీకు ప్రాణం విలువైనదా, లేక ప్రాణం తీసిన వాడి పేరు విలువైనదా? హత్య ఒకటే, రక్తం ఒకటే, కన్నీళ్ళు ఒకటే, మారింది ఒక్కటే, శవం మీద ఉన్న పేరు. ఆ పేరును బట్టి మీ మానవత్వం మారుతుంది. రక్తం రంగు ఒకటే, కానీ మీ స్పందన రంగు మారుతుంది. ఎందుకు? ఒక 17 ఏళ్ల పిల్లాడి ప్రాణం కంటే హంతకుడి కథే ముఖ్యమా? ఒక తల్లి కన్నీళ్ల కంటే నీ రాజకీయ స్థానం ముఖ్యమా? ఒక కుటుంబం జీవితాంతం మోయాల్సిన బాధ కంటే నీ సిద్ధాంతం ముఖ్యమా? మొదటి శవం సూర్యది, మొదటి విషాదం హత్య, మొదటి అన్యాయం ఒక పిల్లాడి ప్రాణం పోవడం. అయితే చర్చ మొత్తం ఎక్కడికి వెళ్ళింది? హత్య జరిగిన రోజు బాధితుడి పేరు ట్రెండ్ అవుతుంది. 2 రోజుల తర్వాత నిందితుడి పేరు ట్రెండ్ అవుతుంది. మరో 2 రోజుల తర్వాత పార్టీలు ట్రెండ్ అవుతాయి. చివరికి బాధితుడి పేరు టైం లైన్ నుంచి మాయమవుతుంది. అక్కడే బాధితుడు రెండోసారి చనిపోతాడు. ఈ దేశంలో కొన్ని హత్యలు నేరాలుగా ముగియవు, రాజకీయ అవకాశాలుగా కొత్త జీవితం మొదలు పెడతాయి. ఒక మనిషి చనిపోతాడు, 10 మంది తమ తమ కథలు రాయడం మొదలు పెడతారు. కానీ ఆ కథలన్నిటి మధ్య ఒక నిజం మాత్రం నిశ్శబ్దంగా పడి ఉంటుంది. 17 ఏళ్ల సూర్య. అతడు ఇప్పుడు ఏ డిబేట్లో లేడు, ఏ హ్యాష్ ట్యాగ్ లో లేడు, ఏ సిద్ధాంతంలో లేడు. ఒక శవంగా మాత్రమే మిగిలిపోయాడు. టైం లైన్ లో వాదన ముగుస్తుంది, హ్యాష్ ట్యాగ్ చనిపోతుంది, డిబేట్ ఆగుతుంది. కానీ ఆ తల్లి ఇంట్లో విషాదం ఆగదు. నీకు ఇది ఒక పోస్ట్, ఆమెకి ఇది జీవిత ఖైదు. అదే ఈ కథలో అత్యంత భయంకరమైన విషయం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది. శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.